నిరంతర స్తోత్రాలకు అయినటువంటి యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ మా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాము. బిడ్డలారా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ క్షేమంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని, మేలుకరంగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని మీ కొరకు మేము మానక ప్రార్థిస్తున్నాము. బిడ్డలారా, మేము అందించేటువంటి ఈ దిన వాగ్దానం అనేటువంటి కార్యక్రమాన్ని ఎంతో మంది వీక్షిస్తూ ఉన్నారు. అటు వారందరికీ మరొకసారి మా మినిస్ట్రీ పక్షాన మీకు శుభాలు తెలియజేస్తున్నాము. ప్రతిరోజు మేము అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే వింటున్నారో, ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే, మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి. మా మినిస్ట్రీని పరిచయం చేయండి, వారు కూడా మీలాగా దీవించబడతారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించినారా. ఈ దినము దేవుని యొక్క మాటలు చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివినట్లయితే, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నిన్ను బాగు చేసేదను. పిల్లరా, ఇక్కడ కొన్ని మాటలు మనం గమనించినట్లయితే, హిజ్కియా జీవితంలోనే మరణకరమైన రోగం వచ్చినప్పుడు, దేవాని సమయంలో నేను ఎట్లు యథార్థంగా బ్రతికానో, నేను ఎలా జీవించానో దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రభు అని ప్రార్థించినప్పుడు దేవుడు అతని ప్రార్థన ఆలకించి 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. అతను చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. అతను కార్చినటువంటి కన్నీరు కూడా దేవుడు చూశాడు. మళ్ళా ఆయుష్ను దేవుడు పొడిగించాడు. ఈ మాటలు మీరు ఎక్కడైతే వింటున్నారో, ఏ పరిస్థితిలో ఉండి వింటున్నారో, ఏ విధమైనటువంటి ఆటంకాల మధ్యలో ఉండి మీరు ఈ మాటలు వింటున్నారో, మరొకసారి దేవుడు మీతో ఈ ఉదయకాలం మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నీ లైఫ్లో కూడా, నీ కుటుంబంలో కూడా ఎవరికైనా ఆరోగ్యం బాగాలేక డాక్టర్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ని బట్టి మీరు బ్రతకరు అని చెప్పి ఒక కలవరాలతో ఉన్నారేమో, ఒక భయంతో ఉన్నారేమో, ఒక బాధతో ఉన్నారేమో, ఆ భయకంపితమైనటువంటి వాతావరణాన్ని దేవుడు చూస్తున్నాడు. డాక్టర్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ని బట్టి భర్తగా, భార్యగా, పిల్లలుగా ఎవరిని బట్టి మీరు బాధపడుతూ ఉన్నారు. కృంగిపోయినటువంటి మనసుతో ఉన్నారేమో, ఇది నా జీవితంలో జరగదు అని చెప్పి ఒకవేళ మీరు అనుకుంటూ ఉన్నారేమో. హిజ్కియా యొక్క మొర విన్నటువంటి దేవుడు, హిజ్కియా యొక్క కన్నీళ్లు చూసినటువంటి దేవుడు ఉదయకాలమే మీరు ఎవరి గురించి బాధపడుతున్నారో, ఎవరి నిమిత్తం మీరు ఏడుస్తున్నారో, ఎవరి నిమిత్తం మీరు బాధపడుతూ ఉన్నారో, ఆ బాధ అంతా కూడా ఆయన తెలుసు. ఆ వేదన అంతా కూడా ఆయన చూస్తూ ఉన్నారు. వారు కన్నీరు తుడిచినటువంటి దేవుడు మీ జీవితంలో కూడా మీరు కార్చే కన్నీరు ఆయన చూస్తున్నాడు. మీరు పడేటువంటి వేదన కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. మీరు మనసులో పడుతున్నటువంటి ఆ యొక్క బాధ కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. బిడ్డలారా, ఏ విషయం బట్టి దేవుడు చేయడని చెప్పేసి అవిశ్వాసంతో ఉండదు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతో మంది రోగులను స్వస్థపరిచాడు. పిచ్చివారిని, మూగవారిని, గుడ్డివారిని, మూర్ఛ కాలు చేతులు తగినటువంటి వారిని, కుష్ఠరోగగ్రస్తులను కూడా ఆయన బాగు చేసి ఉన్నాడు. చనిపోయిన వారిని సైతం కూడా బాగు చేశాడు. ఆ రోజు సజీవుడిగా ఉన్నటువంటి దేవుడు ఈ రోజు కూడా సజీవంగా ఉన్నాడు. ఆయన నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆయన శక్తి ఎంతో బలమైనది. ఆయన బాహుబలం ఎంతో ఉన్నతమైనది. పిల్లలు, ఎవరిని బట్టి నువ్వు బాధపడుతున్నావో, ఎవరిని బట్టి దుఃఖిస్తున్నావో, ఎవరిని బట్టి వేదన చెందుతున్నావో, ఎవరిని బట్టి రాత్రనక పగలనక కన్నీరు కారుస్తూ ఉన్నావో, నీ కన్నీరు ఆయన చూసినటువంటి దేవుడు. ఒకవేళ నీ భర్త రక్షణ లేనివాడుగా, నీ పిల్లలు రక్షణ లేనివారుగా, నీ బంధువర్గంలో రక్షణ లేనివారుగా, ఏ విషయంలో మరి వేదనకరమైనటువంటి పరిస్థితులు మార్గాలు గుంటూ నువ్వు వెళ్తున్నావు, ఏది నీ మనసును కొలిచివేస్తా ఉందో, ఏది నీ మనసును కలిచేస్తా ఉందో, ఆ పరిస్థితి అంతా కూడా ఆయన చూస్తున్నటువంటి దేవుడు. మరొకసారి నేను బలపరుస్తూ ఉన్నటువంటి దేవుడు. ఈ లోకంలో ఎంతో మంది ప్రజలు ఇప్పటి వరకు నేను బలపరిచి ఉండొచ్చు, కానీ ఉదయకాలమే ఆ పరిశుద్ధ దేవుడు మరొకసారి బలపరుస్తున్నాడు. మరొక్కసారి నీకు సహాయం చేస్తా అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నువ్వు కన్నీళ్లు విడిచడం నేను చూచాను, నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాను. నువ్వు కాచి ప్రతి కన్నీటి బొట్టు ఆయన చూస్తున్నాడు. ప్రతి రాత్రి నువ్వు కన్నీరు విడుస్తున్నావు. నీకు గుర్తుకొచ్చిన ప్రతి సందర్భంలో కన్నీరు విడుస్తున్నావు. ఎవరికి తెలియకుండా వాష్రూమ్లో స్నానానికి వెళ్ళి కూడా ఏడ్చేవారు చాలా మంది ఉన్నారు.
భర్త ఎదురు కనబడకుండా, పిల్లల ఎదురు కనబడకుండా వాష్రూమ్లోకి వెళ్ళి కన్నీళ్లు కార్చి ముఖం కడుక్కొని వచ్చేవారు కూడా చాలా మంది ఉన్నారు. ఎంతో భయకంపితమైనటువంటి వాతావరణంలో ప్రయాణించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈరోజు. వీళ్ళారా, మరొక్కసారి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కన్నీరు తుడవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ వేదన తొలగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ మనసులో గూడు కట్టుకున్నటువంటి ఆ బాధ నుండి నిన్ను విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన కూడా కన్నీరు కార్చేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయండి. నువ్వు ఏడిస్తే ఆయన మౌనంగా ఉండేవాడు కాదు. నువ్వు దుఃఖిస్తే ఆయన మౌనంగా ఉండేవాడు కాదు. నువ్వు బాధపడుతుంటే ఆయన మౌనంగా చూస్తూ ఉండేవాడు కాదనమాట. నీతో పాటు ఆయన కూడా నీ పరిస్థితిని అంతా కూడా నీతో పాటు ఆయన కూడా అనుభవించేవాడై ఉన్నాడు. అందుకే ఆయన నీ కొరకు నా కొరకు శరీరధారుడి ఈ లోకానికి వచ్చాడని వాక్య లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉంది. బిడ్డలారా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారు ప్రభా, ఎక్కడెక్కడ నుండి ఈ మాటలు వింటున్నారు ప్రభా, ప్రతి ఒక్కరిని కూడా నువ్వు దృష్టిస్తున్నటువంటి దేవుడు అయి ఉన్నావు ప్రభా. వారు కార్చే కన్నీరును చూస్తున్నావు ప్రభా. వారి ప్రార్థనలు మీరు వింటున్నావు తండ్రి. వారు నేను బాగు చేస్తానని చెప్పి మాటిస్తున్నావు ప్రభా, నీకు వందనాలు. మరణ పడకలో ఉన్న వారిని యొక్క ఉదయ కాలమునైనా మీరు తట్టి లేపి ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని వేడుకొంచున్నారు. వారి కన్నీరు తొడవమని వేడుకొంచున్నారు తండ్రి. వారిని ముట్టుమని వేడుకొంచున్నారు అయ్యా. మీరే స్వస్థపరిచి మంచి ఆరోగ్యాలు దయచేయమని వేడుకొంచున్నారు అయ్యా. వారి జీవితంలో మీరు గొప్ప కార్యాలు జరిగించి మీ నామమునే యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించడి వేడుకొంచున్నాను తండ్రి.